రిజర్వాయర్ల ద్వారా నీటిని నిల్వ చేసి సాగు త్రాగునీటి అవసరాలు తీర్చుకుంటాం. కానీ అలగనూరు రిజర్వాయర్ పరిస్థితి తారుమారైంది. ఆయకట్టు బీడుగా మారగా రిజర్వాయర్ లోపలి భాగం పంట భూమిగా మారింది. పాలకుల మొండి వైఖరితో నీటి అవసరాలు తీర్చడానికి బదులుగా పంట భూమిగా మారింది. అవును, మీరు వింటున్నది నిజమే. సుమారు 1,00,000 ఎకరాలకు సాగునీరు, కడప నగరానికి త్రాగునీరు అందించే అలగనూరు రిజర్వాయర్ నిరుపయోగంగా మారింది. దీంతో సమీప రైతులు రిజర్వాయర్లో పంటలు వేసుకుంటున్నారు. వైసీపీ హయాంలో ఏవేవో కారణాలు చూపుతూ అలగనూరు మరమ్మతులు అటకెక్కించారు. దీంతో సుమారు 90,000 ఎకరాలకు సాగునీరు అందకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు చేపల వేటపై ఆధారపడిన 1000 మత్స్యకార కుటుంబాలు రోడ్డున పడ్డాయి. జిల్లా పరిధిలోని కేసీ ఆయకట్టు భూములకు సాగునీటితో పాటు కడప నగర ప్రజలకు తాగునీటి అవసరాలను తీర్చాలన్న లక్ష్యంతో అలగనూరు రిజర్వాయర్ నిర్మించారు. ఈ రిజర్వాయర్ 8 ఏళ్ల క్రితం మరమ్మతులకు గురై పరిస్థితులు దారుణంగా మారాయి. ప్రస్తుతం ఈ రిజర్వాయర్ నిరుపయోగంగా మారిన పరిస్థితులను పరిశీలిద్దాం. అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు మరమ్మతులు చేపట్టకపోవడంతో కడప జిల్లా పరిధిలో సుమారు 90,000 ఎకరాలకు సాగునీరు అందటం లేదు. కడప జిల్లా రైతుల కోసం నిర్మించిన ఈ ఆనకట్ట కుంగి 8 ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకు మరమ్మతులు చేయలేదు. రిజర్వాయర్ బండ్ 500 మీటర్ల మేర కుంగిపోవడంతో నీటిని నిల్వ చేయడం కుదరటం లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 3 కోట్ల రూపాయలు కేటాయిస్తే పనులు జరిగేవి. కానీ వైసీపీ ప్రభుత్వం ఈ ఫైల్ను పక్కకు పెట్టింది. దీంతో రైతులు ఇబ్బంది పడ్డారు. కనీసం కూటమి ప్రభుత్వమైన తమ సమస్యను అర్థం చేసుకుని పరిష్కరించాలని కడప, కర్నూలు ప్రాంత రైతులు కోరుతున్నారు. తమ ప్రాంత సాగు తాగునీటి అవసరాలు తీర్చే అలగనూరుకు మరమ్మతులు నిధులు కేటాయించాలని కోరుతున్నారు. కర్నూలు, కడప జిల్లా పరిధిలో సాగు తాగునీటి అవసరాలు తీర్చేందుకు 305 కిలోమీటర్ల పొడవైన కేసీ కెనాల్ను నిర్మించారు. కర్నూలు జిల్లాలో 234 కిలోమీటర్ల పొడవైన కాలువ ఉంది. దీని పరిధిలో 184,272 ఎకరాల ఆయకట్టు ఉంది. కడప జిల్లా పరిధిలో కాలువ పొడవు 71 కిలోమీటర్లు కాగా 80,550 ఎకరాల ఆయకట్టు ఉంది. కేసీ కెనాల్కు సుంకేసుల రిజర్వాయర్ నుంచే నీటిని విడుదల చేస్తారు. ఈ రిజర్వాయర్ నీటి సామర్థ్యం 1.20 టీఎంసీలు. నిల్వ సామర్థ్యం తక్కువ కావడంతో ఆయకట్టు మొత్తానికి నీరు అందించే నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని మిడుతూరు మండలం అలగనూరు గ్రామం వద్ద 75 కోట్ల వ్యయంతో 20 ఏళ్ల కిందట 2.965 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించారు. కేసీ కెనాల్కు నీరు విడుదల చేసిన సమయంలోనే ఈ రిజర్వాయర్లోనికి నీళ్లు మళ్లిస్తారు. ఇక్కడ నుంచి నంద్యాల జిల్లా మీదుగా కడప జిల్లాకు నీరు అందిస్తారు. ఆ ప్రాజెక్టు కింద దాదాపుగా 2,73,000 ఎకరాలకు నీరు సుభిక్షంగా పారుతూ ఉండింది దాంట్లో. అయితే మాకు దురదృష్టవశాత్తు ఆ ప్రాజెక్టుకు సంబంధించినంత వరకు 40 టీఎంసీల అంటే 39.9 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నప్పటికీ కూడా అందులో 10 టీఎంసీల నీటిని మాత్రమే మనం తుంగభద్ర డ్యాం నుండి తీసుకునేలాగా మిగిలిన 29.9 టీఎంసీల నీటిని మనము ఇక్కడ సుంకేసిన ఆనకట్ట నుండి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు తుంగభద్ర డ్యాంలో ఎన్ని నీళ్లు ఉన్నాయో అన్ని నీళ్ల కేటాయింపు జరిగింది. ఆ కేటాయింపు ప్రకారం ప్రాజెక్టులు కూడా కట్టుకునడం వల్ల కరెక్ట్గా డిమాండ్ సప్లైకి మ్యాచ్ అవుతున్న సందర్భంలో ఆ వర్షాకాలంలో వచ్చిన నీటిని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. అంటే మనం ఇదే రోజు తుంగభద్ర నది గ్లేషియర్స్ మీద లేదు, వర్షాలు పడినప్పుడు మాత్రమే నీళ్లు వస్తాయి. ఆ వచ్చిన నీటిని నిలబెట్టుకోవడానికి ఒక రిజర్వాయర్ కావాలని చెప్పి మేము 2012 సంవత్సరంలో ప్రయత్నం చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు డిపిఆర్ ఇచ్చారు, అనుమతులు ఇచ్చారు. అనుమతులు కూడా సాధించుకున్నాం. రాష్ట్ర విభజన కంటే ముందరనే డిపిఆర్ అనుమతులు సాధించుకొని డిపిఆర్ కూడా సిద్ధంగా ఉన్న సందర్భంలో రాష్ట్రం విడిపోయింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగలేదు. నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో అలగనూరు గ్రామ సమీపంలో 1999లో 75 కోట్ల రూపాయల వ్యయంతో ఈ రిజర్వాయర్కు శంకుస్థాపన చేశారు. 2004లో రిజర్వాయర్ను వాడుకలోకి తెచ్చారు. అయితే 21 ఏళ్లలోనే రిజర్వాయర్ లోపలి భాగంలోని మట్టి కట్ట కుంగిపోయింది. 2017లో మొదటిసారిగా కట్ట కుంగింది. రిజర్వాయర్ బండ్ 2.75 కిలోమీటర్ల వద్ద 80 మీటర్ల పొడవు, మీటర్ లోతులో మట్టి కట్టతో పాటు రాతి కట్టడం కుంగిపోయింది. అప్పట్లో దెబ్బతిన్న మట్టి కట్ట స్థానంలో ఇసుక బస్తాలను వేసి అడ్డుకట్ట వేసి నీటిని నింపారు. దీంతో పక్కనే ఉన్న మట్టి కట్ట మరింతగా దెబ్బతింది. 2019 ఆగస్టులో తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టిన స్థానంలో మళ్లీ మట్టి కట్ట కుంగిపోయింది. కట్టకు శాశ్వత పరిష్కారం చూపకపోవడంతో సమస్య తీవ్రత పెరిగింది. కేవలం శంకుస్థాపన చేయడము, దాన్ని మర్చిపోయేదాన్ని కాకుండా ఆ శంకుస్థాపన చేస్తే దాన్ని ఒక లాజికల్ ఎండ్కి తీసుకుపోయి ఆ నిర్మాణం చేపట్టే దిశగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేసి ఆయనకున్న అపవాదులు తొలగించుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా కర్నూలు జిల్లాకు వస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి గారి ముందు కూడా ఈ విషయాన్ని పెట్టి ఇది మాకు చట్టబద్ధమైన నీటి హక్కులు ఉన్న ప్రాజెక్టు, దీన్ని అనుమతి ఇవ్వాలి, సిడబ్ల్యూసీ నుండి కూడా అనుమతులు తీసుకొచ్చేదానికి ఒత్తిడి తీసుకొచ్చేసి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం. మీరు ఎప్పుడు ఏపీ అంటే అమరావతి, పోలవరం అంటూ అటువైపు దృష్టి కాకుండా వెనకబడిన జిల్లాలకు ఈరోజు గుండ్రేవుల రిజర్వాయర్ తీసుకొస్తే కర్నూలు పశ్చిమ ప్రాంతంలో కూడా
తుంగభద్ర ఎల్ఎల్సి కాలువకు కూడా వారికి నీరు సక్రమంగా దొరికే పరిస్థితి జరుగుతుంది. కర్నూలు వెస్ట్ ప్రాంతాన్ని కూడా వరదలు కరువు నుండి కాపాడే పరిస్థితి కలుగుతుంది. అదేవిధంగా కర్నూలు కడప జిల్లాలో, నంద్యాల కడప జిల్లాలో కూడా నీరు వచ్చే పరిస్థితి లభిస్తుంది. కాబట్టి దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మీరు కేవలం శంకుస్థాపన చేసే ముఖ్యమంత్రిగానే మిగిలిపోయేలాగా కాకుండా పనులు చేసే ముఖ్యమంత్రిగా కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. 2017లో రిజర్వాయర్లో నీరు నిల్వ చేయగా 200 మీటర్ల మేర కట్ట కుంగిపోయింది. దీంతో నిపుణులు పరిశీలించి శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని సూచించారు. దీంతో 2020-21లో మరమ్మతుల కోసం 3.61 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో పనులు చేపడుతుండగా మరోచోట కట్ట తెగిపోయింది. దీంతో ఖర్చులు పెరిగాయంటూ కాంట్రాక్టర్ చేతులెత్తేశారు. కుంగిన 500 మీటర్ల మట్టికట్టతో పాటు బండ్ నిర్మాణం, ఇతర పనులకు 36.24 కోట్ల రూపాయలు అవసరం. ఈ నిధులను ప్రస్తుతం కూటమి ప్రభుత్వం విడుదల చేస్తే కడప జిల్లా పరిధిలోని 80,550 ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు త్రాగునీటి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మత్స్యకారులకు ఉపాధి కూడా దొరుకుతుంది. అలగనూరు రిజర్వాయర్ మరమ్మతుల పనులు చేపట్టడం ద్వారా స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులకు ఉపాధి కల్పించడమే కాకుండా కడప జిల్లాలోని కేసీ ఆయకట్టు రైతాంగానికి కూడా సాగునీరు అందించవచ్చు. ఈ దిశగా అలగనూరు రిజర్వాయర్ మరమ్మతుల పనులకు అవసరమైనటువంటి నిధులు కేటాయించాలని రాయలసీమ సాగునీటి సంఘం నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ లోకేష్తో శ్రీనివాస్, YK టీవీ, అలగనూరు, నంద్యాల జిల్లా.